ఇప్పుడు సార్ ఒక్క చిన్న మాట, యావరేజ్గా ఇందులో ఒక చిన్న మాట ఏంటంటే, మనం అల్పులుగా ఉండొచ్చు, బలహీనులుగా ఉండొచ్చు, కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు, చాలామంది కోలుకోలేని పరిస్థితుల్లో కూడా ఉండొచ్చు. ఏమోనబ్బా, ఇలాంటి అల్పమైన వాళ్ళు అంటే స్వల్పమైన వాళ్ళు ఒక విధంగా ఎక్కడ చదువుతున్నాం మనం? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మీరు 25 నుంచి చదువుతారమ్మా. ఏమని రాశాడు అక్కడ? ఏమంటే అలాగే మీరు చూడండి, అందులో హీనులు ఉన్నారు, ఏమన్నా నీచులు ఉన్నారు కదా. అప్పుడు ఇలాంటి వాళ్ళని ఎవరైనా పట్టించుకుంటారా? ఇంతలాగా ఉన్నటువంటి వాళ్ళని, అంటే నీచులు కానీ బలహీనులు కానీ. ఇప్పుడు బెల్లం ఉంటేనే కదా మరి చీమలు వచ్చేవి. అసలు కొంచెం మనం ఏమైనా దివాలా తీసినట్టు మన వాళ్ళకి తెలిస్తే అక్కడక్కడి నుంచి అటే వెళ్ళిపోతారు, ఈ దరిదాపులకు కనిపించరు. తీరా మన పిల్లలు ఎక్కడున్నావా అని అంటే గూగుల్ ఫోన్ ద్వారా ఏమైనా పట్టుకోవచ్చేమో, కానీ లేకపోతే ఆడు ఇప్పుడే నేను అమెరికాలో ఉన్నాను అంటాడు. ఆడు ఫోజు కొడతా ఇక్కడే ఉంటాడు, ఏ అమీర్పేటలో తిరుగుతూ ఉంటాడు. అంటే మారిపోయింది, రోజులు మారిపోయినాయి. ఎవరెవరు పట్టించుకోవాలని లేదబ్బా, ఎవరెవరు సహాయం చెయ్యాలని లేదబ్బా. కానీ నాకేంటో కానీ ఈ వాక్యాలు ఎలా చదువుతున్నప్పుడు ఓ పురుగు లాంటి వాడితోటి దేవుడు ఇంతసేపు మాట్లాడి పురుగు వంటి యాకోబు, యాకోబు, నేను మీ నాన్నగారిని బట్టి అయినా, మీ నాన్న ఉన్నాడు చూసావా తాతయ్య, ఆయన్ని బట్టి అయినా నీకు మాత్రం నేను కొన్ని ప్రత్యేకతలు ఇస్తాను, కొన్ని ప్రత్యేకమైన విషయాలు చెప్తాను, నువ్వు వినాలి, నేను ముందే చెప్తున్నా నీకు అని చెప్పి అతనికి రాబోతున్న ఆ గొప్ప భవిష్యత్తు గురించి దేవుడు చాలా విడమరిచి అతనికి చెబుతా ఉన్నాడు. నేను మిమ్మల్ని ఇలా అడుగుతున్నాను, ప్రభువులోకి వచ్చాకేనండి మన దశ మారాలి. ఎవరిలోకి వచ్చాక? ఏకు లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏమవ్వాలి? ఏకు లాంటి వాళ్ళు అంటే దూదు లాంటి వాళ్ళు ఏమయ్యాలి? మేకులా తయారవ్వాలట. ఎంతసేపులో గాలి అయితే ఎగిరిపోతారు అని అనుకుంటారు మనల్ని. నేనంటాను, తీసుకురారా మిషన్ తీసుకొచ్చి గాలి కొట్టినా కూడా నేను ఎగిరేదట్టు లేను నేను ఇప్పుడు. అట్లా గట్టిగా మారడానికి ఇదిగో ఈయనొక్కడే కారణం. నేనేమంటున్నానంటే, మనం బలహీనులమే, ఎన్నిక లేని వాళ్ళమే, ఎన్నో రకాలుగా బాధల్లో పడ్డ వాళ్ళమే, తెలిసి పడ్డాం, తెలియక కూడా పడ్డాం. ఎవరైనా మనకు ఉపశాంతి ఇస్తారంటే ప్రతి వాళ్ళకి ఎలాగుందంటే, ఆ తెల్లోళ్ళ దేశంలోనంటే ఎవరైనా మీ బాధలు ఉంటే మాకు చెప్పుకోండి అని ఫోన్ నెంబర్ ఇస్తారట. మనం చక్కగా అన్నీ చెబితే ఐసి అయ్యో అలాగైంది, ఇలా చచ్చిపోతా ఉన్నట్టు యాక్షన్ చేస్తాడు. తర్వాత సరదాగా బిల్లు చెప్తాడట, ఎంత అయ్యింది, నీతో 15 నిమిషాలు మాట్లాడాను, బిల్లు కొట్టు అంటాడట. అది కూడా ఎన్నట్టే, అది కూడా మనకు సాయం చేసినట్టే. ఆ విధంగా అయినా కొంచెం మన గుండె తేలిక చేసుకోవడానికి చెప్పుకుంటారట అక్కడ. కానీ ఇక్కడైతే ఆర్చేవాడు ఉండడు.